దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క టెలివిజన్ హోప్ ఛానల్ వీక్షకులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు మరలా దేవుని యొక్క మరొక హెచ్చరికతోటి ఈ వారము కూడా మీ ముందుకు రావడము చాలా సంతోషముగా ఉన్నది. గడిచిన ఆ యొక్క వాక్య పరిచర్యలో దేవుడు ఎన్నో హెచ్చరికలు మనకి అనుగ్రహించి ఉన్నాడు. హెచ్చరికలను బట్టి మన యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలని, మనము దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. ఈ దినమందు కూడా హెచ్చరిక వస్తూ ఉన్నది కనుక ఈ యొక్క హెచ్చరికను బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా ఎన్నో వాక్యముల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ దినమందు మేము ధ్యానం చేయబోచూ ఉన్న ఈ వాక్యాంశాన్ని బట్టి కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి చక్కటి వర్తమానం మాకు అనుగ్రహించి మేము ఏ రీతిగా ఈ యొక్క లోకంలో ఉండాలో మాకు మీరు నేర్పిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దిన వాక్యాంశము అబద్ధకుల పట్ల జాగ్రత్తగా కలిగి ఉండండి. అబద్ధకులు ఎవరు? ఆ అబద్ధకులు సాతాను యొక్క సంబంధికులు, అబద్ధికులు. మరి ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వాక్య భాగంలో చాలా స్పష్టముగా దేవుని యొక్క కుమారుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 24వ అధ్యాయము శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగనే ఈ వాక్యాన్ని వింటున్న మనకును, చదువుతున్న మనకును కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని మనము చదువుకుందాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ నేటి దినాల్లో జరుగుతున్న కార్యములు ఎన్నో విధాలుగా ఉన్నాయి. గడిచిన పాఠంలో మనము ధ్యానము చేసుకున్నాము కదండి. ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. వారి యొక్క వ్యాపారాన్ని వారి యొక్క ప్రసంగంలో పెడుతూ ఉన్నారు. అలాగనే వారి యొక్క ప్రాంగణంలో వారి యొక్క చర్చి ఎదుట వారు పెడుతూ ఉన్నారు. నూనె బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు. అలాగనే కచ్చిపులు అమ్ముతూ ఉన్నారు. అలాగనే ఎన్నో ఇతర కార్యములు కూడా వారు చేస్తూ ఉన్నారు. వారు దేవునికి విరోధముగా బోధ చేస్తూ ఉన్నారు. వారు పరిశుద్ధ గ్రంథాన్ని వారు వాడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క నోటి మాట అబద్ధపు మాట. వారు చక్కగా వివరణ చేస్తూ ఉన్నారు దేవుని యొక్క గ్రంథాన్ని. కానీ వారు అసత్యంలో ఉన్నారు. అసత్యంలోనికి ఎంతో మందిని వారు నడిపిస్తూ ఉన్నారు. ఈ దినమే ప్రభు యొక్క దినము అని వారు తెలియచేస్తూ ఉన్నారు. ఒక ప్రసంగంలో ఒక ప్రసంగికుడు ఇలాగున తెలియచేయడము నేను విని ఉన్నాను. ప్రభు యొక్క దినము పునరుద్ధాంత దినము అని వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు ఎప్పుడును ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు, అనగా ఆ 33.5 సంవత్సరములు జీవించినంత కాలంలో ఆయన ఏ దినము ఆదివారం సంఘానికి వెళ్ళలేదు. ఆదివారం సంఘము కూడా అక్కడ లేదు. కేవలము విశ్రాంతి దినం మాత్రమే. విశ్రాంతి దినం అనగా మన వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడగా వెళ్ళిరి అని. అనగా ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటంటే విశ్రాంతి దినము శనివారము. అయితే ఈ యొక్క అబద్ధ బోధకులు వారి యొక్క అనుకూల పరిస్థితిని బట్టి వారి యొక్క తేదీలు మారుస్తూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క రోజులు కూడా వారు మారుస్తూ ఉన్నారు. ఈ నేటి దినమే ప్రభు యొక్క దినము అని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు.
ఆరాధన చేయడం మంచిదే, కానీ ఆశీర్వదించబడిన దినమందు, పరిశుద్ధపరచబడిన దినమందు మనము ఆరాధన చేస్తే మనకి ఎన్నో మేలులు కలుగుతూ ఉంటాయి. వారి యొక్క ప్రయోజనము కొరకు, వారి యొక్క ధనము కొరకు దినము కాని దినములో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకని ఆ అబద్ధ బోధకుల ఎదుటకు మీరు వెళ్ళొద్దని ఈ నేటి దినమందు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అబద్ధ బోధకులు ఎవరో, సత్యమైన బోధకులు ఎవరో ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతగానో తేటగా తెలియజేస్తూ ఉన్నది. ఏ దినమందు ఆరాధన చేయాలో, ఏ దినమందు ఆరాధన చేయకూడదో, ఏ దినమందు ఏ రీతిగా ఉండాలో అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఈ రోజున కూడా సత్యమైన సంఘంలో ఉన్న వారిని కూడా వారు మోసపరుచుచు ఉన్నారు. ఎందుకంటే ఇదిగో మా యొక్క సంఘంలో డీజేలు ఉన్నాయి, మా యొక్క సంఘంలో చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు, మా యొక్క సంఘంలో ఇదిగో ఈ యొక్క సీలింగ్లు ఉన్నాయి, మా యొక్క సంఘంలో ఇదిగో ఈ యొక్క ఏసీలు ఉన్నాయి, మా యొక్క సంఘంలో మీ సంఘంలో లేనివి మా సంఘంలో ఉన్నవి రమ్ము అని ఆ యొక్క అబద్ధ బోధకులు విశ్వాసులను హేమారుస్తూ ఉన్నారు. చివరి దినాల్లో ఈ యొక్క సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. శేషించే సంఘం మీద ఆయన పట్టు సాధించాలని చూస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు వారు ప్రయోజనముగా ఉంటారు, అనగా వారు ఎదుగుతూ ఉంటారు, అభివృద్ధిలో ప్రఖ్యాత పొందుతూ ఉంటారు. కానీ వారు ఈ యొక్క లోకంలో ఉన్నంత వరకు మాత్రమే. దేవుని యొక్క మాట ప్రకారముగా జీవించిన వాడు చిన్న దేవాలయం అయినా సరే ఆ దేవాలయాన్ని దేవుడు ఎత్తి పడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ చిన్న దేవాలయంలో 2-3 కూడి ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు వారి పక్షముగా ఉంటాడు. ఆయన చెప్తున్నాడు కదండి దేవుని యొక్క వాక్యంలో, నా నామంలో 2-3 కూడి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉన్నానని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. వేలాది మంది వెళ్తున్నారు కదా ఆ సంఘములో దేవుడున్నాడు, వేలాది మంది వెళ్తున్నారు కదా, మంచి ప్రసంగం చేస్తున్నారు కదా అని ఆ యొక్క అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఏమైపోతాం? మనకు విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. మనము సాతాను యొక్క బంధకాలకు వెళ్ళిపోయి వాడి యొక్క కబంధాస్తాల్లో చిక్కబడిపోతూ ఉంటాం. అందుకని ఈ యొక్క నేటి దినమందు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ యొక్క సంఘానికి. ఈ యొక్క వాక్యము వింటున్న సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న ఓ సేవకులారా, మన యొక్క విశ్వాసం ఎప్పుడునూ కోల్పోకూడదు. ఈ యొక్క చిన్నపాటి థింగ్స్ కొరకు, అవసరతల కొరకు మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. అనేకమైన అబద్ధ బోధకులు వచ్చి పలువురు మోసపుచ్చుతారు. విశ్వాసంలో బలముగా ఉన్న వారిని ఆ సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన వెంటనే సాతానుడు శోధించాడు. మంచి విశ్వాసంతో ఉన్నాడు యేసు ప్రభు. శోధించినప్పుడు ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇదిగో ఆ సాతానుడు అంటున్న మాట, ఇదిగో ఈ రాళ్లను తీసి రొట్టెగా మార్చుకుని నీవు ఆహారముగా పుచ్చుకో అంటున్నాడు. చక్కగా వాక్యం ద్వారా బదులిచ్చున్నాడు. మనుష్యుడు జీవించవలసినది ఆహారం ద్వారా కాదు, దేవుని యొక్క నోటి మాట ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు జీవించవలసినది ఈ యొక్క లోకపరమైన అవసరతల వరకు కాదు, దేవుని యొక్క మాట ద్వారా మనము జీవించాలి. ప్రియ దేవుని సంగమా, ఈ చివరి దినాల్లో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడయ్యా. ఈ మాట నా మాట కాదు, ప్రభు అయిన యేసు మాటే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 24వ అధ్యాయము ఈ యొక్క 11వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తున్నది. అలాగనే ఈ యొక్క అధ్యాయంలోనే 24వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఎల్ఎన్ జి వైట్ అమ్మ గారు ఒక మాట అంటూ ఉన్నారు. ఏంటంటే, చివరి దినాల్లో ఆ యొక్క సాతానుడు యేసు ప్రభువు వలె కనపడతాడు అందరికీ. ఏమండి, యేసు ప్రభువు ఎక్కడి వరకు వస్తారు? ఆ మధ్యాకాశం వరకు మాత్రమే వస్తారు. ఆయన
భూమి మీద ఆయన అడుగేయడు. ఇదే మనకు సూచన అండి, ఇదే మనకు సూచన. ఆయన ఈ యొక్క లోకం మీద ఆయన నిలబడడు. అయితే ఆ సాతానుడు నిలబడతాడు, ఎన్నో గొప్ప సూచక కార్యాలు చేస్తాడు. ఏమండి, ఆయనను వెంబడిస్తారు కొంతమంది. అయితే కొంతమంది విశ్వాసులుగా మనం ఉన్నాం కదండి, వారైతే వారి యొక్క గృహంలో ఉండి వింటారు అతని గురించి, ఫలానా ఇలా వచ్చారంటని, కానీ వారు వెళ్ళరు. కొంతమంది విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. వీరెవరంటే వెచ్చగా ఉండరు, నిలువెచ్చగా ఉంటారన్నమాట. వీరు ఏమైపోతూ ఉంటారంటే అక్కడికి వెళ్ళిపోయి, ఇదిగో యేసు ప్రభు వచ్చాడంటే కదా, ఆ సూచక కార్యాలు నేను కూడా చూడాలి, నాకు కూడా జరగాలని అతని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వీరిని ఏం చేస్తున్నాడు సాతానుడు? విశ్వాసంలో బలపడిన వారిని కూడా ఏమరుస్తున్నాడంటే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో సూచక కార్యాలు ఉన్నాయి, ఎక్కడో ఆ సేవకుడు గొప్ప కార్యములు చేస్తున్నాడంట అని ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చెప్పు దెబ్బలు తినడం కాదండి. నేను విన్నాను, ఒక సేవకుడు అంటండి, తన ధరించి చెప్పునంటండి తీసి చెంపదెబ్బ మీద కొడితే వారికి స్వస్థత వస్తుందంట. ఎంతటి విచారం అండి. అందుకని దేవుడు చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన పదే ఈ యొక్క 24వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడున్న యేసు ప్రభు పడిపోయిన వాడిని లేపాడు, కానీ ఆయన ఎప్పుడు పడవేయలేదు. గ్రుడ్డి వాడిని ఆయన ముట్టిన వెంటనే స్వస్థత పొందుకున్నారు, కానీ ఆయన ఎప్పుడు పడవేయలేదండి. ఇదే మనకు సూచన. ఎవరో కొడుతున్నారు కదా, ఎవరో తిడుతున్నారు కదా, ఎవరో ఉమ్మొస్తున్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళిపోతే స్వస్థత వచ్చేస్తుందని గ్రుడ్డిగా మాత్రమో శేషించబడిన వారు మాత్రం వెళ్ళొద్దండి దయచేసి. ఈరోజు నా వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది, ఏర్పరచబడిన వారిని సహితము ఆ సాతానుడు హేమర్చడానికి చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యము ద్వారా మనము నడుచుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకా నా వాక్యంలో చూసినట్లయితే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచూ ఉన్నాను. ఎవరు? యేసు ప్రభువే మనకు చెప్తూ ఉన్నారు ఈ యొక్క మాట. ముందుగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇదిగో ఆ యొక్క స్థలంలోనికి వెళ్తే నీవు మృత్యువాత పడతావు, లేకపోతే ఆ రోడ్డు మార్గం గంట వెళ్తే నీకు ఏదన్నా యాక్సిడెంట్ అవుతుందని ఇతరులు మన యొక్క పెద్దలు చెప్పినట్లుగా యేసు ప్రభు ముందుగానే 2000 సంవత్సరముల క్రితమే మనకు చెప్తూ ఉన్నాడు. ఏమని? అబద్ధ బోధకులు వస్తారు, చాలా జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ విశ్వాసము కోల్పోతే మీకున్న ఆ నిత్య కిరీటం మీరు కోల్పోతారు. దేవుడు ప్రతి ఒక్కరికి కిరీటం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకి కిరీటం మీద కొన్ని నక్షత్రాలు కూడా ఉంటాయండి. ఆ నక్షత్రాలకి సాదృశ్యం ఏంటంటే మనము చేసిన గొప్ప క్రియలు అంటే మంచి పనులు, బీదవారిని ఆదరించుట, విధవరాలు పక్షముగా నిలబడుట, అన్యాయం చేసిన వారికి న్యాయము తీర్పు ఇవ్వుట, ఇలాగ చేసినట్లయితే మనం ఎన్నైతే గొప్ప కార్యాలు చేస్తామో అన్ని గొప్ప కిరీటాలు మనకి దేవుడు మన యొక్క కిరీటం మీద పొందుపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ లోకములో మనము ఒక ఏదైనా బహుమతి పొందుకుంటేనే ఎంతో సంతోషపడతాం. అలాంటిది ఆ పరలోక రాజ్యంలో ఒక కిరీటాన్ని ధరించబోచున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కిరీటము కొరకు ఎంతగా మనము సంతోషముగా ఉండాలి, ఎంతగా మరి ఆశపడాలి. దేవుని మీదే అతిశయపడాలి, కానీ మన యొక్క క్రియలు బట్టి కాదండి అతిశయపడుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబద్ధ బోధకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మరలా ఆయన తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే మీకు ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమ పెట్టుదురు. ప్రవక్తలు ఉన్నారు అక్కడ. మొదట్లోనే నేను ఒక మాట చెప్పాను, సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది,
మంచి మార్గం ఉంటుంది, చెడ్డ మార్గం ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా మంచి ప్రవక్త ఉంటాడు, అలాగనే చెడ్డ ప్రవక్త ఉంటాడు. అబద్ధ ప్రవక్త ఉంటాడు, నిజమైన ప్రవక్త ఉంటాడు. దేవుడు ఎన్నుకున్న ప్రవక్త నిజమైన ప్రవక్త. ఇక్కడ మనం ఈ యొక్క సందర్భాన్ని చూసినట్లయితే ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి ఏలియా సమయంలో మనము జ్ఞాపకం చేసుకొచ్చండి. రాజుల గ్రంథంలో మనకి తేట తెల్లగా కనబడుతుంది. ఏలియాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా ఆ కర్మేలు పర్వతం ఎదుట గొప్ప కార్యము చేస్తున్నాడు. ఆ కార్యం ఏంటన్నది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనము మన యొక్క సంఘంలో ధ్యానం చేస్తూనే ఉన్నాం. అక్కడ 450 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ ఆ ప్రవక్తల ఎదుట నిజమైన ప్రవక్త ఎవరు? ఈ యొక్క ఏలియా మాత్రమే ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రవక్తలు ఉన్నారు కదా, ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఓ రాజా, నీవు ఏం చేయాలనుకుంటే అది చేయి, దేవుడు మాకు బోధించాడు అని రాజులను కూడా వారు హేమరుస్తూ వారి యొక్క రాజ్యాన్ని నాశనానికి నడిపించే రీతిగా సాతానుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను కూడా వాడుకున్నాడు. రాజుల గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వారు కూడా వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, ప్రచారకులు వస్తూ ఉంటారు. వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల నిజమైన విశ్వాసం మీరు కనుపరుచుకోండి అని తెలియజేస్తున్నాడు. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదరు, అద్భుత కార్యాలు చేస్తారండి. ఎవరు చేయలేని గొప్ప అద్భుత కార్యాలు చేస్తారండి. డాక్టర్లు కూడా అసాధ్యమైన కూడా వీరు సాధ్యం చేసి చూపిస్తారు. ఏమండి, వారు వాడుకుంటున్నది ఏంటి? దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క నామాన్నే వాడుకుంటున్నారు. కానీ వారు ఎవరిని లోపరుచుకుంటున్నారంటే నిజముగా విశ్వాసముగా ఉన్న వారిని లోపరుచుకొని అబద్ధ లోకంలోనికి వారు తీసుకెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నేటి దినాల్లో వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చినని ఒకడు తన హృదయ మూర్ఖత చెప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతారు. చాలామంది దర్శనాలు చెప్తారు కదండి, నాకు పలానా దర్శనం వచ్చింది. ఏమండి, పలానా కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే పలానా వారిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. పలానా కిరణ్ గారు, రెడ్ డ్రెస్ వేసుకున్న కిరణ్ గారు, లేకపోతే పలానా డ్రెస్ వేసుకున్న కిరణ్ గారు, మీకు సమస్య ఉన్నది రమ్ము అని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉంటారు కదండి. వీళ్ళందరినీ ఆ సమయంలో వారు ఏర్పాటు చేసుకుంటారు. అంటే వారి ద్వారా విశ్వాసులు ఏం చేస్తారు? ఓ, ఈ యొక్క పాస్టర్ గారికి ఆ పేర్లే తెలుసున్నదంటే, వారు వేసుకున్న డ్రెస్సే తెలుసున్నదంటే, వారికి ఉన్న అనారోగ్యమే తెలుసున్నదంటే ఈ పాస్టర్ గారు చాలా గొప్పవారు, ఈ ప్రవక్త చాలా గొప్పవారని విశ్వాసం కలిగి వారి మీద వారు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా నడిచేస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టేస్తారండి. ఇంకా ఆ యొక్క పాస్టర్ గారి యొక్క ముఖదర్శనమే చేసేస్తారు ఎక్కువగా. అలాగన విశ్వాసులు ఉండొద్దని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ముఖదర్శన చేయవలసింది కేవలము ఆ ప్రభువును తప్ప ఏ మానవుని కాదు. ఆ సేవకుని కూడా ఎవరు సూచించారు? ఆ దేవుడే. ఆ అబద్ధ ప్రవర్తన కూడా దేవుడే సూచించాడు. వారికి రావాల్సిన తగిన మూల్యము ఆ తర్వాత వారు పొందుకుంటారు. వారిని కాదండి మనము ఏర్పాటు చేసుకోవాల్సినది. మనం ఏర్పాటు చేసుకోవాల్సినది ఎవరినంటే ఆ ప్రభువునే యేసుక్రీస్తుని తప్ప మరెవ్వరిని కాదు. ఏమండి, అక్కడ కర్మేలు ఆ యొక్క పర్వతము ఎదుట ఆ యొక్క ప్రవక్తలందరినీ దేవుని యొక్క ఖడ్గము వధించి ఉన్నది. ఏమండి, ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు ఏలియా. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ బయలు ఈ యొక్క బలి అర్పణను నీవు స్వీకరించు, దహించు అని అడిగారు. రక్తాలు కార్చుకున్నారు, వారి యొక్క శరీరాన్ని హీనపరుచుకున్నారు, గాయపరుచుకున్నారు. కానీ ఆ బయలు మాత్రము కిందకి రాలేదు. ఏలియా ఒక మాట అన్నాడు అపహాసిస్తూ,
మీ దేవుడు నిద్రపోయాడేమో, కేకలు వేయండి, డప్పులు కొట్టండి అన్నాడు. ఆయనను కూడా ఆ యొక్క దహన బలిని దహించలేదు. కానీ ఆ ఏలియా చిన్న ప్రార్థన, నిమ్మలమైన ప్రార్థన చేసిన వెంటనే ఆ పరలోకం నుంచి ఆ అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి అర్పాన్ని దహించేసింది. ఆ చుట్టుప్రక్కల నీళ్లను వేస్తున్నాడు. సుమారుగా ఒక అడుగు మట్టు వరకు నీళ్లు నింపి ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనము ఎవరు ఎటువంటి నిజమైన ప్రవక్త, ఎవరు ఎటువంటి నిజమైన సేవకుడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధ బోధకులు వస్తారు, వారు ఎలా ఉంటారన్నది స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే 2వ కొరింథీలు 11వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యాలు ఒకసారి మనము పరిశీలన చేసి మనం ముగించుకుందాం. ఇక్కడ 13వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. మా యొక్క బోధ, అపోస్తుల యొక్క బోధ, మా బ్యాక్గ్రౌండ్ పెంతెకొస్తు బ్యాక్గ్రౌండ్ కదండి. పెంతెకొస్తు బ్యాక్గ్రౌండ్. అపోస్తుడైన పౌలు రొట్టె విరిచి ఉన్నాడు కాబట్టి ఆ దినమందే ఆరాధన చేయాలి. మేము ఆ యొక్క అపోస్తుడైన పౌలునే మేము ఆరాధన చేస్తూ ఉంటాం అన్న సంఘాలు కూడా ఉన్నాయి. అపోస్తుడైన పౌలు ఎవరిని అనుసరించాడంటారు? ఆ దమస్కు అనే ప్రాంతంలో ఎవరి ద్వారా ఆయన దర్శనము పొందుకున్నారంటారు? ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వరమే కదా ఆ యొక్క పౌలుకి వినపడి ఉన్నది. ఆ పౌలు కూడా ఆ యేసు ప్రభునే అనుసరించి ఉన్నాడు కదా. మరి ఎందుకు మనము ఆయన అనుసరించగా మేము అపోస్తుల యొక్క బోధ చేస్తూ ఉన్నాము, ఫలానా బ్యాక్గ్రౌండ్ అని మనము తెలియజేసుకుంటా వీరందరూ ఎవరంటే మోసము చేస్తున్నవారు. చక్కటి మాట ఇక్కడ ఉన్నది. అపోస్తుల యొక్క వేషము ధరించిన వారు వీరు. నేను పౌలు వంటి వాడును, వారి యొక్క పేరు ముందు ఉంటుంది, తర్వాత పాల్ అని ఉంటుందండి. కిరణ్ పాల్, లేకపోతే రాజేష్ పాల్, సమీర్ పాల్, ఇలాగా పాలను తగిలించుకుంటూ దేవుని యొక్క నామాన్ని హీనపరుస్తూ ఉన్నారు, అగౌరవంగా చేస్తూ ఉన్నారు, దుర్బోధ చేస్తూ ఉన్నారు. వీరందరికండి ఒక దినమందు తీర్పు రాబోచున్నది. చాలా జాగ్రత్త. ఈ నేటి దినమందు వాక్యం వింటున్న సహోదరుడా, నీ గ్రామంలో ఇలాంటి సేవకులు ఉన్నారా? వారికి ఈ యొక్క వాక్యాన్ని అందజేయి. ఇలాగున దేవుని యొక్క సేవ చేస్తున్నారా? మోసం చేస్తూ ఉన్నారా? వారికి ఈ యొక్క వాక్యాన్ని అందించు. నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుని బట్టి, నీలో ఉన్న ఆ పరిచర్యను బట్టి వారికి బోధించు. వారు కూడా సరి అయిన మార్గంలోనికి వచ్చి సరి అయిన బోధను అనుసరిస్తారేమో. కానీ మనము చేయవలసినది ఏంటంటే మన పని మనము చేయాలి. ఎవరైనా తప్పిపోతుంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయం ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతోమంది అబద్ధ బోధకులు మేము చూస్తున్నాము ఈ యొక్క లోకంలో. వారు ఎంతగానో ప్రభువా ప్రఖ్యాతి చెందుతూ ఉన్నారు. కానీ ఈ లోకానికి మాత్రమే ప్రభువా మేమైతే నీ మీద విశ్వాసము కలిగి ఉన్నాం తండ్రి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వాక్యములో ఎలా అయితే బోధించి ఉన్నాయో, ఏ దినమైతే ఆరాధన చేయమని ఉన్నాయో, ఏ రీతిగా ఉండమని చెప్పి ఉన్నాయో ఆ రీతిగానే ఉండటానికి మేము ప్రయత్నము చేస్తున్నాం తండ్రి. మా ప్రయత్నాన్ని ఆ సాతానుడు ఎటువంటి ఆటంకపరచకుండా మా ప్రయత్నాలు ప్రభువా మా యొక్క చివరి ఆయువు వరకు మేము చేయడానికి మాకు సహాయం చేయండి. అటువంటి ధన్యత, ఓపిక మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.